హలో గైస్, నేను మీ ప్రణయ్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ జీబీ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ తెలుగు. గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే గైస్, హౌస్ మేకింగ్ పార్ట్ 2 వీడియో అయితే షూట్ చేయబోతున్నాం. గైస్, మీ అందరికీ తెలుసుండొచ్చు, మనం అయితే రీసెంట్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే 2-4 హౌస్ అయితే బిల్డ్ అయితే చేసామన్నమాట. అది పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసాము. ఈరోజు ఈ వీడియోలో మేమేం చేయబోతున్నాం అంటే పార్ట్ 2 ఫ్లోర్ హౌస్ అయితే బిల్డ్ అయితే చేయబోతున్నాం. గైస్, ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేసిండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకైతే ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్, ఈ వీడియోలో నేను బంటి అయితే ఉన్నాం అనమాట. మన టీమ్మేట్స్ రాలేదు, వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను మీకు. మేము ఇద్దరం అయితే ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1లో మేమేం చేసామంటే గైస్, అంటే గుంతలు అవి కర్రలు అయితే నాటేసుకున్నాము. పైన బేస్గానే వేసాం అనమాట. పైన బేస్ వేసి అది బేస్ వేసి దానిపైన ఇంకో బేస్ అయితే వేసామన్నమాట. దాంట్లో కానీ అది మొన్న గాలి వానకి మన బేస్ అయితే కరెక్ట్గా నిలబడ్డది, కానీ పైన బేస్ అయితే ఆ కర్ర ఊడిపోయింది. ఇప్పుడు పోయి దానికి చుట్టూరు క్లాత్ వస్తుంది అనమాట. చుట్టూరు క్లాత్ వచ్చి పైన గడ్డి వస్తుంది అనమాట, జమ్ము. అది పైన దాన్ని వేద్దాము ఈరోజు ఈ వీడియోలో. ఫస్ట్ జమ్ము వేసి తర్వాత చుట్టూరు క్లాత్ కట్టి అయిపోద్ది గైస్. ఫినిష్ అయితే చేస్తాము. తొందరలో క్యాంపింగ్ అయితే వస్తుంది. మన వాళ్ళు అందరూ అయితే ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసేయండి. ఈ వీడియో కానీ మంచి సపోర్ట్ వచ్చిందంటే 1K కానీ దాటిందంటే వ్యూస్, ఖచ్చితంగా క్యాంపింగ్ అయితే చేస్తాం గైస్. దాంట్లో అంటే ఒక 5 hours 10 hours ఖచ్చితంగా చేస్తాం గైస్. మీరు ఫటాఫట్ లైక్ చేసేయండి. ఇప్పుడైతే ఆడికైతే వెళ్ళిపోదాం రండి. గైస్, పట్ల ఇచ్చకచ్చైతే ఎగిరిపోయి ఉన్నాయి. అది చూడండి, ఆడ పట్ట అయితే ఉంది కదా, చూసారు? అది ఎగిరిపోయి అదిగో ఆడొకటి ఉంది. ఇదిగో మళ్ళీ ఇదిగో అంతా పడేసినాము. అన్నీ తీసుకొని కట్టేయాలి పోయి. ఇప్పుడు ఇదే గాయస్ మన ఇల్లు ఉండే. వాలి కాళ్ళు వచ్చినా కూడా తక్క నిలబడిపోయింది. ఈ తాడు అసలు తక్కకుండా బాగా గట్టిగా అయితే కట్టాము, అందుకే బాగా నిలబడిపోయింది. చూడండి గాయస్, వేరే ఇక్కడ చూడొచ్చు గైస్. మేము చాలా రోజుల నుంచి దీని గురించి పట్టించుకోలేదు అనమాట. ముందుగా వచ్చి మన హౌస్ ఎట్లా అయిపోయింది మొత్తం చూపిస్తారండి. బండి అయితే కష్టపడి అయితే కట్టాడు అనమాట. మిర్చిన చూడండి మొత్తం గాలికి ఎగిరిపోయింది అనమాట. ఇదైతే రీమోడల్ చేయాలి మళ్ళీ. బండి అయితే దాన్ని కష్టపడి కట్టాడు. వేరే ఇక్కడ చూడొచ్చు కానీ మేమైతే దాని అయితే కట్టాము. కర్ర అయితే ఊడిపోయింది. ఈ బేస్ అయితే టైట్గా ఉంది గైస్, మీరు చూడొచ్చు ఇక్కడ. ఎందుకండి ఇదైతే బాగుందన్నమాట. ఫటాఫట్ మేమేం చేస్తున్నాం అంటే గైస్, ఆ లోపల మొత్తం క్లీన్ చేసుకొని మీరు చూడొచ్చు. పట్ట అయితే సైజ్ అయితే చూస్తున్నాం అనమాట. చుట్టూరు క్లాత్ అయితే వేసుకుంటాము. అయిపోద్ది 90%. ఇంకా చేయాల్సింది ఏం లేదు గైస్. మిషన్ తయారు చేసుకోవడం, దానిపైన గడ్డి వేసుకోవడం అంతే. లోపల మీరు అక్కడ చూడొచ్చు, లోపల అయితే ఉన్నాయన్నమాట స్పాంజిల్ ఫోమ్ షీట్లు ఇవ్వండి గాలికి ఎగిరిపోయాయి. అవి అయితే బేస్ పైన వేసి నీట్గా కొనుక్కోబోతున్నాం గైస్. డెస్కో ఇంకైతే పని అయితే స్టార్ట్ చేస్తాము. కెమెరామ్యాన్ ఎవరు లేరు, బండి అయితే తీస్తున్నాడు. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే క్లాత్లు అయితే వేసుకున్నాము కెమెరా ఆడబెట్టి. ఇప్పుడైతే కట్టేద్దాం తొందరగా. అయితే పట్టుకురా గాయ్స్, మేమైతే ఇప్పుడు స్టాండ్ అక్కడ పెట్టేసాం అనమాట ఫోను. ఇప్పుడైతే దీని అయితే పట్ట అయితే కట్టిపోతున్నాం గాయ్స్. ఫటాఫట్ అయితే క్లాత్లు అయితే చుట్టూరు పెట్టేస్తున్నాము. అని రాబండి ఈ పట్ట అదే కదా, ఫస్ట్ ఇది వేద్దాం గైస్. ఇది మీరు ఇక్కడ కనబడుతుంది కదా, ఇదైతే ఇక్కడ చుట్టూరు తిన్న అయితే వస్తుంది. ఫస్ట్ ఈ తిన్న వస్తే సెట్ అయిపోద్ది గైస్. ఇది తీసేస్తామా, దీన్ని కలిపేద్దాం. అయితే ఫస్ట్ ఇది తీసేస్తాం, ఇది పెట్టాం కాబట్టి పక్కన పెట్టాం గైస్. దీన్ని అయితే వేస్తున్నాము. కాలేదు కాలేదు ఏడుంది అప్పుడు ఇట్లానే అయితే చిక్కిందిరా. నాకు తాళ్ళు ఉంటది, సెట్ అవుతుంది. అదే
గాయస్ మేమైతే తప్పు అయితే కట్టాము, దాని అయితే మళ్ళీ ఇప్పేసుకుంటున్నాము. అది మేమేం చేసామంటే గాయస్, మేము ఇట్లా పుడికి కట్టాల్సింది అడ్డంగా అయితే కట్టేసాం అనమాట. అది బాగా తేడా కొట్టేసింది, ఇంకా లాంగ్ అట్టు బాట్లేదు. చూద్దాం గాయస్, ఇప్పుడైతే అబ్బాయి ఇప్పేస్తున్నాడా. ఏంద్రా అట్ట కాదురా, కంటే ఊడొచ్చేస్తాయి. ఇట్టారా మనం కట్టింది, కట్టాము. లాక్కం బాక్స్ బయటికి రా. ఇది ఇట్టారా ఎట్రా ఇట్టారా, చూడరా చూడరా. బా ఇటు ఇటు పొడుగు. ఎట్టా ఇజ్జినిందా? ఇది లోపల బయట? ఇది లోపల, ఇది బయట. ఇప్పుడు నువ్వు అట్లా వాడు కట్టి ఫస్ట్ ఎట్ట కడతావా? ఇది బయట రావాలా? బయట కదే వంద లాభం వేరు. ఇప్పుడు బయట వరకు అయితే సేమ్ కట్టు. చిరిగిపోమరా బాయ్. అందుకదా. సరే ఫస్ట్ ఈ క్లాత్ వేసుకున్నావు అయితే. పో అయితే పక్కన పెట్టు. తలకి పోస్తుంది గాయస్. మేము ఫస్ట్ అది చిరిగిపోయింది, అది చెట్టు కావట్లేదు, మేమైతే వేసుకున్నాము. ఇది చాలా ఎంత కొడుకు వస్తుంది ఇది తెలియదు గాయస్. సూపర్. ఎటా ఇది బయటికి రాని, అక్కడ చీరా తలకాయ పుడికేస్తుంది వీటి వల్ల. పెట్టా అది నువ్వు ఎడ తిప్పున్నావు, దిప్పు పిచ్చి కొట్టి చేస్తున్నావు. ఏంద్రా ఇటు దిప్పు. అదే కదా నీకు రాదు, నాకు బాగా నవ్వచ్చు. నీకు రాదాడా ఇది కథ. ఇది అదే ఇట్ అయితే కట్టాలి. నేనైతే టైట్ గా అయితే వేసుకున్నాను. మూడు వేసుకున్నాను. దానికి మామూలుగా తాడికి రాయి వేసి కట్టు. నేను కట్టా. ఏం తాడేసి రాయి వేసి కట్టే తెలీదులే. కట్టయితే గాయస్, ఇది ఎన్నో మెట్లకి పోతుంది ఈ వర్కౌట్. గైస్ నేనైతే ఇప్పుడైతే కెమెరా తీసేసుకున్నాను. బండి అయితే ఒక్కడే కడతా ఉన్నాడు. కట్టు, నాకు తలకాయ నొప్పి పుడతా ఉంది. అబోర్డ్కి వస్తాలే. అక్కడ గాలికి ఎగిరిపోతా ఉంది. ఈ పక్క అయితే తుక్కు పెట్టేస్తాం. కట్టు పలా సరిపోతుందా? ఆడదాకా వస్తుందా? బా చాలే. నేను గాయస్ మీరు ఇక్కడ చూడొచ్చు గాయస్, సగం పని అయితే అయిపోయింది. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడ దాకా అయితే వస్తుంది. ఇది చూడండి, లుక్కే మారిపోయినట్టుంది. ఇదిగోండి గట్టి. సరే ఇక్కడ గట్లే, ఆ నుంచి అది సరిపోద్ది. ఇక్కడ గట్టిలే ఇక్కడ. అలాగో ఇక్కడ చుట్టూరు కట్టాలి కానీ కట్టుకోవాలా. అయిపోవచ్చిందిలా కానీ కట్టి నేను ఇష్టం. అటు కడితే అటు వస్తే అటు కట్టి. మీరు ఇక్కడ చూడొచ్చు కాదు మన ఇల్లు అండి. ఎట్లాగుందో కామెంట్ చేయండి గాయస్. ఇంకా సగం పని పూర్తయింది. మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్ లుక్ కానీ. అట మెయిన్ టాస్క్ ఏంటంటే నీళ్ళల్లోకి దిగి ఆ గడ్డి కోసి పైన అయితే వేయాలన్నమాట. అదే మెయిన్ టాస్క్. ఇదైతే పెద్ద పనేం కాదు. నేను వచ్చాను, ఆయన కెమెరా ఆడబెట్టా. గైస్
బండి అయితే ఇబ్బంది పడుతున్నాను. నేనైతే కెమెరా అయితే ఆడ పెట్టేసి వస్తా. ఈ కట్టేసిన తర్వాత అయితే కలుసుకుందాం గైస్. కొంచెం సేపట్లో అయితే వాన అయితే పడబోతుంది గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు సౌండ్స్ డమ్ 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 అంటుంది, సౌండ్ వస్తున్నాయి గైస్. మేము సక్సెస్ఫుల్ బాగా గాలి గైస్. మేమైతే సక్సెస్ఫుల్గా గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు మా ఇల్లు ఎంతవరకు కంప్లీట్ అయిందో. ఎడదాకైతే కంప్లీట్ చూడండి. చూడండి గైస్ బండి అయితే కడతా ఉన్నాడు. ఎక్కడి నుంచి అయితే అర్థం కాదు మీకు చుట్టూరు అయితే గైస్. మేము పోయినసారి తప్పు ఏం చేసామంటే మేము అంటే ఒక ఇల్లు హౌస్ షేప్ కానీ లేదనమాట. ఎట్ట పడితే అట్ట కట్టేసాము. దీన్ని అయితే హౌస్ ఎట్లా ఉంటుందో వాస్తు ప్రకారం అయితే కడుతున్నాం గైస్. మనకు ఇదిగోండి గైస్ ఇటు పక్క అయితే పెట్టాము పోయినసారి కలుపు. ఈసారి ఏం చేసామంటే సన్ రైజెస్ వస్తుంది కదా, ఫస్ట్ అయితే వస్తుంది కదా అది సూర్యుడు, దాన్ని బట్టి మేమైతే ఏడైతే పెట్టబోతున్నాం గైస్. ఏడైతే గేటు మీరు అక్కడ చుట్టూ డోర్ అయితే ఎక్కడైతే పెట్టబోతున్నాము. పోయినసారి అయితే మేమైతే ఎక్కడైతే పెట్టాము అనమాట. ఈ దాంట్లో అయితే పెట్టాము. ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టబోతున్నాం గైస్. ఇది గైస్ మన ఎంట్రన్స్. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ చుట్టూరు అయితే క్లాత్ వేయడం అయితే అయిపోయింది. అవ్వాలి ఇంకా. ఇగోండి పైన తాళ్ళు అయితే కట్టుకోవాలన్నమాట. ఇంకా మనం ఫైనల్గా దీనిపైన కానీ అది గడ్డిగానే వేస్తే సక్సెస్ఫుల్గా అయితే మన హౌస్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. దీని లాస్ట్లో దీని లుక్ చూపిస్తాను. అసలు రోజుసేపు దీంట్లో కొనుక్కుంటాము, పైనకి కూర్చుంటాము. దీంట్లో క్యాంపింగ్ అని వస్తుంది త్వరలో. బండి అయితే ఒక పక్క కడతా ఉన్నారు. నేను కానీ ఇప్పుడైతే కట్టాలా. సక్సెస్ఫుల్గా రాయి పెట్టుకున్నాం. అనుకున్నట్టే గైస్ వాన్ అయితే పడిపోయింది, స్టార్ట్ అయిపోయింది అనమాట. మేమైతే పైన అయితే పట్లు వేసేసాము అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు లుక్గా అని చూపిస్తాను. చూడండి గైస్ పట్లు అయితే వేసాము పైన తడవకుండా. లోపల బాగా లోపలికైతే నేను బండి అయితే ఉన్నాను. వాన పడుతూ ఉంది చూడొచ్చు. ఇది మొత్తం పట్టే అనమాట. పట్ట అయితే వేసాం. ఫోమ్ షీట్ ఇందాక చెప్పాను కదా. లోపలైతే ఉన్నాం. వాన తగ్గిన తర్వాత అయితే పని మొదలు పెట్టాలా. క్లైమేట్ చూడండి ఒకసారి. చూడండి గైస్ క్లైమేట్. ఇదిగోండి కారు చినుకులు కనపడుతున్నా. ఇదిగోండి క్లైమేట్ చూడండి గైస్ ఒకసారి. మేమైతే లోపలైతే ఉన్నాము సేఫ్గా అండ్ సెక్యూర్గా. ఇప్పుడైతే వాన తగ్గితే మళ్ళీ పని మొదలు పెడతాం అనమాట. నితీష్ జోష్ అయితే వస్తారు వాళ్ళ చేపట్లో. వస్తారా రారు సరే వృత్తే వాన తగ్గిన తర్వాత అయితే కలుసుకోండి. చిన్నగా రావట్లేదు బయట. ఇవ్వండి ఇది మొత్తం ఊగిపోతుంది. పైన అయితే ఇది ఉంది కాబట్టి మనల్ని కాపాడుతూ ఉంది. ఒరే ఇది గాలి వేసిపోతుందిరా. ఇవ్వండి గాలి వాన బాగా ఇప్పుడు మనం వీడియో చేసే టయానికి ఇప్పుడైతే పడిపోయింది. తగ్గితే ఇంటికి వెళ్ళిపోతాం గైస్. ఇంకా రేపైతే కంటిన్యూ చేస్తాం వీడియో. ఎవరా వానగా తగ్గితే వచ్చే పరిస్థితి ఉంది బాగా. ఎందుకండి వాన గాలి చక్కగా. వాన కాదు గైస్, లాభలైతే చక్రీ కూర్చోను. అబ్బా ఎలకాల గాలి చూడు, శబ్దాలు చూడండి. మీకు వానాగాలి వరుస్తుంది. మీరు అక్కడ చూడొచ్చు వరుస్తా ఉన్నాయి నీళ్ళు వచ్చగా. అంత గాలి అయితే వస్తుంది గాయస్. శబ్దం చూడండి, ఉరుము చిన్నగా రావట్లేదు. వెనకాల మొత్తం పట్ట తడిచిపోయింది. వెనకాల అనుకుంటా ఉంది. బా చిన్న గాలి కాదు గాయస్, మేము అనుకోలేదు. మేము ఒక మంచి పట్ట అప్ప
మేము ఇదైతే వేసామన్నమాట. మరి గాలి గాలి అయితే వస్తా ఉంది. గాలి అయితే వస్తుంది. బయట కాలండి బయట చూడండి. ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంటికైతే మొత్తం అయిపోతాం గైస్. మొత్తం అయిపోతాము. ఎట్ట పడుతుందో అంతగా క్యాచ్ రావట్లేదు వీడియోలో. చూడండి రచ్చి అయిపోతుంది. ఈ వాన్ తగ్గితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం గైస్. రేపైతే తీసుకున్నాము. అయినా మనకెందుకు వచ్చింది ఇక్కడ, మేము అందులో ఇల్లు కంప్లీట్ చేయాలని వచ్చాము. అది బాగా డ్యామేజ్ కొట్టేసింది. రేపైతే కలుసుకున్నాం గైస్. ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం ఈరోజు ఎట్ట ఒకటి తప్పించుకొని. బాయ్ గైస్, రేపైతే కలుద్దాం నెక్స్ట్ డే. గైస్ ఈరోజు అయితే ఎక్కడికి వచ్చాం అనమాట. ఇది వచ్చి డే 2. నిన్నైతే వాన పడిపోయింది సగంలో. నిన్నైతే వాన పడిపోయింది. ఇదిగోండి మనం ఎవరి దగ్గర కట్టున్నాం అంటే ఇదిగోండి మన ఇంట్లో లోపలికి అయితే వచ్చాం. ఇదిగోండి నిన్నైతే ఇక్కడ దాకా అయితే క్లాత్ వేసి కట్టాం అనమాట. ఇది వచ్చి ఇంతేను క్లాత్లు కొంచెం ఇటు జరిపి రాయి పెడతాము. ఇంకా పైన జమ్ము అయితే వేయాలి, సెట్ అయిపోద్ది. మిచ్చినా సరే కానీ రాసి ఇప్పుడు వచ్చి క్లాత్లు పక్కా జరిపితే ముందైతే పెట్టేసుకున్నాం. కానీ రాయలు పెట్టు జమ్ము ఎందుకు అది పెట్టి రాయి కతక్కనా. రే ఇదిగోరా రాయాడేనా. పైన ఇది వేసి పైన ఉండిచ్చేయి నీట్గా వేసుకున్నాం. ఒరే అది కట్టమల్లా ఫస్ట్ దీన్ని పట్టుకో పైకి. నిన్నైతే పట్లు అయితే వేస్తున్నాం కదా, పట్లని తీసి ఇప్పుడు అన్నీ ఎండబెట్టుకొని పైన జమ్మే తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా మబ్బు అయితే నల్లగానే ఉంది. ఏది కూడా వాన పడొచ్చామో మనకు తెలీదు. చూడండి గాయ్స్ తడిచిపోయినాయి పట్ల. అన్నా పట్లు తడిచిపోయినట్టున్నాయా. పైన అయితే కర్రలు అయితే పెట్టినాము. పైన గడ్డేమో అయితే గడ్డేసి దానిపై పట్లేసి గడ్డి అంటే ఊరకుండా పెట్టే దిగిపోద్ది రాదు. మనం ఎమిడికి అట్లా బేస్ కర్ర అయితే గాలికి అయితే ఎగిరిపోయింది అనమాట. లూజ్ అయిపోయింది. మళ్ళీ కట్టుకున్నాను. గైస్ ఇప్పుడైతే జమ్మకైతే వెళ్తున్నాం అనమాట. ఇదిగో గొడవ లేదుకోండి అక్కడ కనబడుతుంది కదా, ఈ గోడలకి అయితే పోవాలి. బండి హయో నేను గైస్ అవతలకి అయితే దిగేసి అట్టయితే ఇవ్వండి అక్కడ కనబడుతుంది కదా చూస్తాను. అవి అయితే పోసుకొని వచ్చి దానిపైన వేసి సింపుల్. ఇదిగోండి గైస్ ఎండితే జమ్ము ఎట్టుంటుంది అనమాట. ఎండిపోతే ఎట్టుండదు తేకతేగా. ఇక్కడైతే పచ్చిది మీరు అక్కడ చూడొచ్చు గైస్, అక్కడైతే ఉన్నాయి చూడండి. అదే అనమాట జమ్ము. నన్నైతే కోసుకో చేద్దాం. అడవిలా ఉంటది గైస్ ఇదంతా. మేమైతే పోతున్నాము. చాలా సార్లు ఐడెంటిటీ కారణం ఫస్ట్ ఉన్నాయి చూడొచ్చు. ఒకసారి వాటర్ చూడండి చూడండి గైస్ ఫస్ట్ ఉంది పెట్టి చూడండి గైస్. చూడండి సింపుల్గా ఎట్లా దిగిపోద్ది. చూడండి ఎట్లాగైతే ఉండదు అనమాట జమ్ము. ఇప్పుడైతే పెద్దదానికి అయితే మాత్రం పెద్దవి అయితే అన్నాయి.
అంటే సింపుల్గా దిగిపోద్ది. సింపుల్గా దిగిపోద్ది, ఆడకపోతే ఒక సింపుల్గా ఉంటుంది. ఇదిగో సింపుల్గా ఆడబాబులే బా బండి నేనే దిక్కు వస్తున్నాము. గాయస్ అబ్బాయికి ఉనికిగా ఉంది చూడండి, ఉనికిగా వస్తున్నాడు. కింద ఉంటాయి వాడికి భయంగా ఉంది గాయస్. నువ్వు గుయ్యపోరా, భయం పట్టుకోలు. మీరు ఎప్పుడన్నా కోసింటే కామెంట్ చేయండి గైస్. గైస్ నీళ్ళు అయితే చూడండి ఎట్నాయో, మా వాళ్ళు అయితే కోస్తున్నారు కష్టపడి, నేనైతే అక్కడ కూర్చోన్నాను. రైస్ 2 కట్ల చెట్టు వదిలేసారు. గాయస్ పాపం వీళ్ళిద్దరే తెస్తున్నారు గాయస్ ఎప్పటి నుంచో. మా ప్లేయర్స్ అయితే రావట్లేను, సమ్మర్ సెలవుస్ కదా, అందరు ఊరికి వెళ్ళిపోయారు. నేను నిన్న వచ్చా గాయస్, ఊరికి పోయి బాగా ఎంజాయ్ చేసాం గాయస్. నిన్న వచ్చాం గాయస్, ఇంకా వీడియోలు ఖచ్చితంగా వస్తాయి గాయస్. ఆడెంద కింద పట్టుకున్నాడుందా. గైస్ సక్సెస్ఫుల్గా గైస్ కోయేసాం. మీరు అక్కడ చూడొచ్చు, మొత్తం కోయేసాం అనమాట. కోసి అట్లా స్ట్రైట్గా దారి ఉన్నాయి, అప్పుడు జమ్ అది కానీ ఎక్కితే బురువు వేస్తుంది అనమాట, నీళ్ళ తేలుతున్నాయి. మేమేం చేస్తున్నామంటే ఈ పక్క అయితే వేసుకున్నాము, ఈ పక్క కోసి ఈ పక్క అయితే వేసుకున్నాం అనమాట. ఈ పక్క ఆ రోడ్డు కొండి మన ఇల్లు ఆడ కనబడుతున్నాం కావచ్చు, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆడైతే ఉంది, దీన్ని అయితే ఫోటో అయితే దీన్ని నెట్టుకొని వెళ్ళిపోతారు మన వాళ్ళు. నేనైతే కెమెరా తీసుకుని అటు వచ్చేస్తాను. ఈ షో
బండి అయితే దిగుతున్నారు. దిగి దిగి అవసరమా నేను చెప్పాను, నేను దిగుతానని. దిగుతాను, కెమెరా ఇస్తుంది తీసుకోబా. దిగండి. సరిపోద్ది అనుకుంటున్నాం గాయస్. సరిపోకపోతే మళ్ళీ రావాలా. మన వాళ్ళు అయితే నెట్టుకొని వస్తా ఉన్నారు. లేట్రా. అరే అటు ముళ్ళు ఉంటాయి, అటు పోరా బండి. అటు పోయి ఇటు నెట్టుంది గాలి, ఇటు కొడుతుంది గాయస్. ఇటు సైడ్ అయితే కొడుతుంది ఎక్కువగా, ఇటు సైడ్ కొడుతుంది. ఒరే నేను నెడతారా? సరే నేను అట్లా అయితే అవతలకి గాయస్. నేనైతే గోడ పైన అయితే నడుస్తా వెళ్ళిపోతున్నాను అనమాట. నేనైతే వెళ్ళిపోతా, వెళ్తా మనకెందుకు. నేనేం చెప్పాను, నేను నెడతా దిగి తీసుకున్నారు వాళ్ళే. నేనైతే అవతలకి వెళ్ళిపోతాను, వీళ్ళు నెట్టుకొని వచ్చేస్తాను గైస్. గాలి అయితే బాగా వస్తుంది, మళ్ళీ వాన పడే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి గైస్. గాలి అయితే బాగా తోలుతుంది. ఇప్పుడే నేనే మనోళ్ళ కాడికి అయితే వెళ్తున్నాను. నేనైతే దాటి వచ్చేసాను అనమాట, మనోళ్ళు కానీ వచ్చేసారు. మీరు ఎక్కడ చూడొచ్చు గైస్, అదిగోండి ఆడైతే ఉన్నారు, కనబట్టలేదు, చూపిస్తాను. ఇవన్నీ ఒడ్డుగా అయితే వచ్చేసారు. ఆ పక్క నుంచి ఈ పక్క అయితే వచ్చేసారు అనమాట. అది పైన వేసి కట్టలు కట్టేద్దాం, ఇద్దరం కలుసుకొని వెళ్ళిపోదాం. బయటికి అయితే వేసుకున్నారు అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళ నుంచి బయట అయితే వేసారు జమ్ము. ఇప్పుడైతే నీట్గా ఎడైతే పేర్చుకొని ఎత్తుకొని వెళ్ళిపోవాలా. గాయస్ ఆ నుంచే కాలంలో నుంచి అయితే అన్ని తెచ్చేసి ఎడైతే వేసాము. చూడండి అంతా కట్టేసి ఇప్పుడు పెనాయి అయితే పోతా ఉన్నాడు. తాళ్ళు తీసుకురా, తాళ్ళు అయితే మర్చిపోయాం మేము. ఇప్పుడైతే తీసుకొని తప్ప చేసి వాతలు లేకపోతాయి, సారాలకు ఇస్తే అబ్బాయి చూడండి దాన్ని తీసుకొని కొట్టే వాతలు రేగిపోతున్నాయి. చిన్న సురికి గాలి అయితే విపరీతంగా తోలుతుంది గైస్. ఇది కట్టండి ఎడ కట్టండి. కట్టే ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఓకే డన్. ఈ కట్టాలరా, సరిపోదేమో. అంత ఈజీగా లేదు గైస్, ఇది చిన్న కష్టంగా ఉంది. కష్టంగా లేదు. రే అట్లా పాకండి రా, ఇద్దరు చేరట్టు పట్టుకోండి. వద్దురా రే, నువ్వు ఇక్కడ పట్టుకో వెనకాల. అదిగో చిన్న బురుగు, ఎంత బురుగు ఉందిరా? అట్ట కనబడుతుంది కానీ చిన్న బురుగు లేదు. ఒరే నేను వచ్చానా ఏందా అదే వేస్ట్ రా మీరా. గైస్ పెనాయి పెద్ద బగోడు అన్నట్టు వచ్చాడు. లేపు నాయన లేపు. అయ్యో ఆ పక్క లాస్ట్ వెయిట్ ఉందమ్మా. సరే లాస్ట్ పట్టుకోమంటారా? ఈ చేతికి సరిపోవట్లేదు గైస్. వాళ్ళకి ఆడ పోయిన తర్వాత కింద వదిలేసాడు. గాలి అయితే విపరీతంగా వస్తుంది గాయస్.
పడిపోద్దాం ఎత్తం ఇద్దరు. ఎట్టా? సరే ఎక్కైతే అంటే వేసి అవతలకా ఇరుక్కోపోయినా కింద పడిపోద్ది. కెమెరా ఆపు ఫస్ట్. గాయస్ కోడ అయితే దాటిచ్చేసావు అట్టుండదు మనతోనే. ఆడింది ఆడదాకా నిట్టుకోవాలి. చెప్పురా చెప్పుడు దిగరా. కష్టం కాదు గైస్. చేతుంది చూడండి ఎర్రగా ఇది. ఎడ చేద్దాం గైస్. ఇంక పట్టాపట్టు అయితే నేనైతే ఎక్కేసాను. పైన ఇస్తా ఉంటాను అందిస్తా ఉంటాను వేసేస్తాం. గాయస్ వాళ్ళకి ఆడ పోయిన తర్వాత కింద వదిలేసాడు. గాలి అయితే విపరీతంగా వస్తుంది గాయస్. పడిపోద్దాం ఎత్తం ఇద్దరు. ఎట్టా? సరే ఎక్కైతే అంటే వేసి అవతలకా ఇరుక్కోపోయినా కింద పడిపోద్ది. కెమెరా ఆపు ఫస్ట్. గాయస్ కోడ అయితే దాటిచ్చేసావు అట్టుండదు మనతోనే. ఆడింది ఆడదాకా నిట్టుకోవాలి. చెప్పురా చెప్పుడు దిగరా. కష్టం కాదు గైస్. చేతుంది చూడండి ఎర్రగా ఇది. ఎడ చేద్దాం గైస్. ఇంక పట్టాపట్టు అయితే నేనైతే ఎక్కేసాను. పైన ఇస్తా ఉంటాను అందిస్తా ఉంటాను వేసేస్తాం. గైస్ నేనైతే ఎక్కేసాను. మన బేస్ పైన అయితే ఉన్నాను. అర్థం చేస్తాం పుడికి వేస్తాం. ఆగిరా ఫస్ట్ ఆగిరా కట్టాలా. సరిపోతాయి కదా. టీ తప్పనా ఎట్టయితే వేసుకున్నా గైస్. గైస్ ఎడైతే సెట్ కావట్లేదు. ఎట్ట చేసినా నువ్వు ఎక్కడైనా చేసుకో. సెట్ అయితే కావట్లేదు. ఇగోండి పడిపోతానే ఉన్నాయి. మేమేం చేస్తున్నాం అంటే ప్లాన్ చేంజ్ చేసేద్దాం. ఒక ఎండాకాలం ఎట్ చేద్దాము. గాయస్ వీడి ఎక్స్ప్రెషన్ చూడండి. ఎంత కష్టపడి అయిపోయింది గైస్. మొహం చూడండి ఎక్స్ప్రెషన్. గైస్ ఈ కెమెరా అయితే చూపిస్తా ఎట్టుంటుందా. ఆన్ చేస్తున్నా గైస్. మీరు అక్కడ చూడొచ్చు. నేనైతే ఈ కర్రలు అయితే ఇది అన్నమాట మన బేసు. ఇవ్వండి ఇట్లా ఉంటుంది మన బేసు. ఇక్కడైతే సెట్ కావట్లేదు పైనుంచి. ఇవ్వండి సెట్ అయితే కావట్లేదు. నేను ఇప్పుడు కింద అయితే వేసేద్దాం అనుకుంటున్నాను. ఏడైతే వేసేద్దాం. ఇంకేం చేయలేం. ఎడేసి దానిపైన వేసేద్దాం. ఇదిగో అయితే ఎడే అసలే. ఇదిగో కెమెరా పట్టుకోండి రా. హీరో ఒకరా కానీ గైస్ మేము 5 days కష్టపడి మేము చేసిన ఇల్లు అయితే ఏదైతే ఉందో అది వచ్చి ఇదే.
గాయస్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి గాయస్. మర్చిపోకుండా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి. మేము చాలా రోజులు కష్టపడి అయితే కంప్లీట్ చేసాము. ఇంకా పైన అయితే కంప్లీట్ కాలేదు ఫుల్గా. ఎప్పుడో ఒకటి చేస్తాము, ఏదో ఒక వ్లాగ్లో చెప్తాను. ఎట్లా అనిపించిందిరా? ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. మీకు ఇట్లాగా ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మేమైతే ఖచ్చితంగా చేస్తాం అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.